వికారాబాద్ జిల్లా కేంద్రంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఇటీవల వికారాబాద్ మున్సిపల్ పరిధిలో పాతగంజిలోని చౌకధర దుకాణంలో శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సభాపతి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 3,10,00,000 మంది లబ్ధిదారులకు ప్రజా పంపిణీ పథకంలో భాగంగా చౌకధరల దుకాణాల ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వికారాబాద్ జిల్లాలో నూతనంగా 22,404 రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,48,122 రేషన్ కార్డుల ద్వారా 8,52,122 మంది లబ్ధిదారులకు చౌక ధరల దుకాణాల ద్వారా నెలకు 5,582 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో పేదల తిరుపతిగా పిలువబడే కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి 45వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా 9 రోజుల పాటు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారిని వివిధ రూపాలలో కొడంగల్ పట్టణ ప్రాంతంలో ఊరేగింపు చేశారు. ఈ బ్రహ్మోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి శేష వస్త్రాలు ముఖ్యమంత్రి సమర్పించారు. ఆలయ అర్చకులు తిరుమల తిరుపతి స్వామివారి శేష వస్త్రాలు ముఖ్యమంత్రికి బహుకరించారు. బ్రహ్మోత్సవాలలో 4వ రోజు యాగశాలలో ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు. అదే రోజు సాయంత్రం ఇఫ్తార్ విందులో కూడా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొడంగల్ ప్రజలు తనకు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే శక్తినిచ్చారని అన్నారు. కొడంగల్ ముస్లింల అభివృద్ధి కోసం 25% నిధులు కేటాయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వికారాబాద్ జిల్లా అంతటా ఘనంగా జరుపుకున్నారు. మహిళా, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాలను నిర్వహించారు. అదేవిధంగా ఆశ్రమ పాఠశాలల్లో చెస్, క్యారం బోర్డు, నృత్య ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. బంజారా నృత్యాలు ఈ సందర్భంగా అందరినీ ఆకట్టుకున్నాయి. కలెక్టరేట్లో మహిళా, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత గుత్తా జ్వాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గుత్తా జ్వాల మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలు సమాజం పట్ల అవగాహనతో పాటు తమ హక్కులపై కూడా అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళల విద్యను అభ్యసించడంతో పాటు ఆత్మవిశ్వాసంతో సమాజంలో ముందుకెళ్లాలని ఆమె తెలిపారు. సామాజిక మాధ్యమాల వల్ల మంచి చెడులను గ్రహిస్తూ సమాజంలో తోటివారిని, కుటుంబాలలో మంచి మార్పును తీసుకొచ్చే విధంగా మెసులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ తన జీవితంలో మొదటి గురువు తన తల్లి అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రూపొందించిన విధంగా సమాజంలో అసమానతలకు గురి కాకుండా మహిళలను సమాన దృష్టితో చూడాలని కలెక్టర్ తెలిపారు. మగవారి విజయం వెనుక మహిళల సహకారం తప్పక ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం ద్వారా మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఇందిరా మహిళా శక్తి పథకం అమలు చేస్తూ మహిళా అభ్యున్నతికి అనేక రకాల కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టడంతో అందులో భాగంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించింది. జిల్లాలో మొత్తం 10,805 సంఘాలకు గాను ఏప్రిల్ 2024 నుండి జనవరి 2025 వరకు బ్యాంకు లింకేజీ స్త్రీనిధి రుణాలకు 20.35 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. స్వాతంత్ర సమర యోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా వికారాబాద్ పట్టణంలో శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ భారతదేశ తొలి కార్మిక శాఖ మంత్రిగా తదుపరి వ్యవసాయ, రక్షణ శాఖలను నిర్వహించి దేశంలో అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా కొనసాగిన రికార్డు ఆయన సొంతమన్నారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను, సేవలను మనమందరం గుర్తు చేసుకుని వారి మార్గంలో ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేసి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. ఈ సంవత్సరం జిల్లాలో బాలురు 6,442, బాలికలు 6,423, మొత్తం 12,865 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాశారు.